తెలంగాణ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ బలహీనపడుతుందని, బహుజనవాదం బలహీనపడుతుందని కొన్ని వదంతులు జరుగుతున్న సందర్భంలో మరి గౌరవనీయులు బయన్ కుమారి మాయావతి గారు నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. మేము ఒక్కటే ఈ సమాజానికి మీ ద్వారా తెలియదలుచుకున్నాము. ఈ సమాజంలో ఎప్పుడు కూడా అణచివేత, అన్యాయము మొత్తం రూపుమాపుతుందో అప్పుడే బహుజనవాదం కానీ బలహీనపడే అవకాశం లేదనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ అంటే 2028లో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తుందనే విషయాన్ని మేము స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు పేదోళ్ళు, బహుజన్ సమాజ్ పార్టీ పేదల పార్టీ కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత వర్గాల పార్టీలను ఏదైతే డబ్బుతో శాసిస్తున్న ఈ రాష్ట్రాన్ని, ఆ అగ్రవర్ణాల నాయకులను, ఆ పార్టీలను బహుజన్ సమాజ్ పార్టీ ఢీకొనదని, కాబట్టి నిశ్చితంగా ఈ రాష్ట్రంలో ఒకరు కాకపోతే ఒక వర్గం కాకపోతే ఒక వర్గము పాలించుకోవచ్చని చాలా ప్రశాంతంగా జీవిస్తున్న సందర్భాన్ని ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఒక పెద్ద చెరువులో ఒక రాయి వేసే ఎట్లయితే విశ్వాసపడైందో అట్లాంటి ప్రపంకనలు స్టార్ట్ అయినాయనే విషయాన్ని మేము స్పష్టం చేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము గెలవగలమనే దానికి సంకేతం ఏంటంటే, మీకు అందరికీ తెలుసు ఈ దేశాన్ని మొదట పాలించింది ఇంగ్లీష్ వాళ్ళు, మైనార్టీలు, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, అధికారం ఉంది. కానీ భారతదేశానికి స్వేచ్ఛాకరమైన సందర్భంలో భారతీయులు మొత్తం కూడా స్వేచ్ఛ కోసం పోరాటం కొనసాగిస్తే చివరకు స్వేచ్ఛ గెలిచి ఇంగ్లీష్ వాళ్ళ డబ్బు, అధికారం రెండు ఓడిపోయిన పరిస్థితి మనం ఈ దేశ చరిత్రలో గమనించినాం. స్వేచ్ఛ ద్వారా స్వాతంత్రాన్ని ఇంగ్లీష్ వాళ్ళ నుంచి మనము పొంది ఇంగ్లీష్ వారి నుండి ఈ దేశంలో అగ్రవర్ణాలకు అధికారం సంక్రమించింది. ఏదైతే ఇంగ్లీష్ వాళ్ళు భారతదేశ ప్రజలను అణచివేసి స్వేచ్ఛను కోల్పోయేటట్టు చేశారో, స్వేచ్ఛ లేకుండా చేశారో, అదే పద్ధతిలో మన భారతదేశంలో కూడా అణగారిన వర్గాలకు మన దేశ మనవాదులైన అగ్రవర్ణాల రాజ్యాధికారంలో బలహీన వర్గాలకు కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి మొదలైంది. దానికోసం బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం కొనసాగించి మరి ఒక రాజకీయ పార్టీని ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ కావచ్చు, లేబర్ పార్టీ కావచ్చు పెట్టి రాజ్యాధికారమే అంతిమ లక్ష్యమని బాబాసాహెబ్ అంబేద్కర్ కొన్ని సీట్లు కూడా గెలవడం జరిగింది. ఆయన అనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్కు సీట్లు రావు, ఓట్లు రావు అనే కాడ ఆయన అనుచరులు చెప్తున్న సందర్భంలో మాన్యవర్ కాంశీరామ్ గారు ఈ దేశం మొత్తంలో లక్షల మంది ఎంప్లాయీలను ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ బెనిఫిషియల్ ఉందో వాళ్ళందరినీ ఏకం చేసి ఇదంతా బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమని వాళ్ళను మొత్తం కూడా సమకూర్చి దేశవ్యాప్తంగా ఒక మరి మహానీయుల మరి సిద్ధాంతం మీద ఒక పార్టీని ఏర్పాటు చేసి ఏదైతే ఇంగ్లీష్ వాళ్ళ ఆధ్వర్యంలో స్వేచ్ఛ మనకు లేకుండా పోయిందో ఈ దేశంలోని అణగారిన వర్గాలలో కూడా మాకు కూడా స్వేచ్ఛ లేకుండా పోయిందని మరి ప్రజలకు తిరిగి చెప్పి ఉత్తరప్రదేశ్ మొత్తంలో కూడా మరి ఈ దేశంలో నిచ్చెనమైన వ్యవస్థలో కింద ఉన్న అది కూడా జెండర్ వివక్షత ఉన్న మాయావతి గారిని 4 సార్లు ముఖ్యమంత్రి చేసి మరి అణచివేత గెలవదు, డబ్బు గెలవదు, మోసం గెలవదని మరొక్కసారి కాంశీరామ్ గారు ఈ దేశంలో మళ్ళీ ఒకసారి న్యాయాన్ని గెలిపించారు. దాని అనంతరం మనం తెలంగాణ రాష్ట్రానికి విచ్చేస్తే తెలంగాణ రాష్ట్రంలో 69లో తెలంగాణ పోరాటం మొదలైతే అది మెల్లిమెల్లిగా రాజీ కేసీఆర్ ఆధ్వర్యంలో బలపడింది. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర అగ్రవర్ణాల డబ్బులు
ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర అగ్రవర్ణాల డబ్బు తెలంగాణ అగ్రవర్ణాల ఆటగానే తెలంగాణ పోరాటాన్ని చూడాలి తప్ప ఇది పేద పోరాటంగా చూడడానికి లేదు. ఆంధ్ర అగ్రవర్ణాల తెలంగాణ అగ్రవర్ణాల ఒకటి రాజకీయ ఆటగానే మనం చూడాల్సిన అవసరం ఉంది, కానీ పేదల పోరాటంగా చూడడానికి లేదు. ఎందుకంటే మరి అప్పుడు మనం ఈరోజు కూడా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు తెలంగాణలో కూడా ఈరోజు కూడా అట్లే ఉన్నాయి. కాబట్టి ఇది తెలంగాణ పోరాటంలో మనకు పేదలకు న్యాయం జరిగిన చరిత్ర లేదు. కాబట్టి ఈ ఉమ్మడి అగ్రవర్ణాల ఏదైతే ఆంధ్రప్రదేశ్ అగ్రవర్ణాల డబ్బుల చేతిలో తెలంగాణ అగ్రవర్ణాలు ఈ పేద వర్గాలను ఏకం చేసి న్యాయం పేరు మీద తెలంగాణ పోరాటం ఆంధ్ర అగ్రవర్ణాలను ఓడగొట్టింది. అవునా కాదా? స్వతంత్ర పోరాటంలో ఇంగ్లీషులను ఓడగొట్టింది. భారతదేశం స్వేచ్ఛా పోరాటం, ఉత్తరప్రదేశ్లో అగ్రవర్ణాల అన్యాయాన్ని అణగారిన వర్గాల స్వేచ్ఛ కోసం కాంశీరామ గారు ఓడగొట్టారు. మరి తెలంగాణలో ఆంధ్ర అగ్రవర్ణాలను కేసీఆర్ మన పేద వర్గాలను ఏకం చేసుకొని దగ్గర పెట్టుకొని ఆంధ్ర అగ్రవర్ణ డబ్బును ఓడగొట్టిరు. అంటే ఏం తెలుస్తుంది? దేశ చరిత్రలా గెలిపించగలిగే మనుషులుంటే ఖచ్చితంగా ఈ సమాజంలో డబ్బు ఎప్పుడు గెలవదనే విషయాన్ని ఈ చరిత్ర చెప్తా ఉన్నది. కాబట్టి 2028లో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ పార్టీని ఓడగొట్టి మరి తెలంగాణ రాష్ట్రంలో బీఎస్పీ పార్టీ అధికారంలో వస్తున్న విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాము. ఈరోజు ఎంతమంది ఉన్నారని కాదు, మేమందరం కూడా గ్రామానికి విస్తరించి మేమందరం కూడా ఊరికి వెళ్ళి ఖచ్చితంగా మహనీయుల ఆలోచనను ప్రతి మనిషి ఇంటికి తెలంగాణ పోరాటంలో ఏదైతే స్పష్టంగా ఇంటింటికి వాదం తెలంగాణ వాదం అయిందో బీఎస్పీ ఆధ్వర్యంలో బహుజన వాదం కూడా అన్ని ఇళ్లకు అన్ని గ్రామాలకు తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం సాధిస్తామనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. జై భీమ్, జై భారత్. ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ పార్టీ పోటీ చేస్తుందా? జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి ప్రణాళిక రచిస్తుంది? అయితే నేను నూతనంగా ఇప్పుడే ఎన్నుకోబడిన కాబట్టి ఒక 2-3 రోజుల్లో మేము హైదరాబాద్లో రాష్ట్ర కమిటీ మొత్తం కూడా సమావేశం అయిపోయి ఈ స్థానిక సంస్థ ఎన్నికల మీద ఒక నిర్ణయం తీసుకొని మేము ప్రెస్ మీట్ పెడతామనే విషయం కూడా స్పష్టం చేస్తాం.